చంద్రాయనగుట్ట అసెంబ్లీ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ పొన్నం ప్రభాకర్ చొరవతో దాదాపు 300 కోట్లతో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఈరోజు ఉదయం నుండి అన్ని డివిజన్లలో పర్యవేక్షించడం జరిగింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు చెప్పిన విధంగా ఈ యొక్క పనులను నిర్వహించాలని ప్రాజెక్టు అధికారులకు సూచించారు. రాబోయే వర్షాకాలంను దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంతాల్లో ఈ పనులను ముందుగా నిర్వహించాలని సూచించారు. దానికి స్పందించి అయినంత త్వరగా ఈ పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. నేనేమంటున్నా, మున్సిపల్ ఆఫీస్ది ఆల్రెడీ మనం అట్లా కొత్తదంతా అట్లా ప్రపోజల్ పెట్టాం కదా, అది కూడా అలా కలపొచ్చు కదా. అది అట్లా కలపడానికి లేదు. అది అలా కలిపితే ఆ కచ్చమడి నాలాగే కలపాలి. నాలా కలిపితే మళ్ళీ మీద నేను ఇంటిగా అన్నాను. నేనేమన్నా సార్, ఇప్పుడు పెద్ద లైను దాంట్లో ఉంది కదా కాలువలో, ఈ ఒక్క దగ్గరనే లేదు కదా. ఇప్పుడు ఆ లైన్ పోతే అక్కడ కలుస్తుంది, ఆ లైన్ పోతే అక్కడ కలుస్తుంది, ఆ లైన్ పోతే అక్కడ కలుస్తుంది కదా. ఎక్కడ నాలా ఉన్నా కూడా స్టేట్ తీసుకురావాల్సింది. ఇప్పుడు పూల్ బాగ్ది సీదా తీసుకొచ్చి ఆ స్టేట్ నేను చెప్పిన నా ఏరియాలో నేను ఏమంటున్నా, నాకు ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వలేవు అని అడుగుతున్నా. అంటే నా మంచితనం వాడుకుంటున్నాను. నేను ఇంతమందికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటుంది తెలుసా, నేను ఇప్పుడు ఏమంటున్నా, ఇది ఒక్కటి వదిలేదు ఎక్కడ కరెక్ట్ అవుతుందో అక్కడ ఇప్పుడు అవతల ఇది కూడా కాదు, అవతల పోతే ఆ స్టేట్ నుంచి అట్లా కలుపు, ఆ స్టేట్ నుంచి అట్లా కలపండి. మా గల్లి వదిలేండి, అవసరం లేదు మాకు వర్క్, వదిలేయండి. వచ్చినప్పుడు ఆ లైన్ నీకు ఆడ కలుస్తుంది, ఆ ముందు కలుస్తుంది. కలిసినప్పుడు నువ్వు ఇది క్లియర్ చేసుకొని ఆ నుంచి కూడా తీసుకోవచ్చు కదా. తర్వాత రేపు వర్షం వచ్చినప్పుడు ఇది హై లెవెల్లోనే పెడతామండి. చిన్న లైన్ హై లెవెల్ వచ్చినప్పుడు దీని నుంచి వర్షం వచ్చి రివర్స్ వచ్చేస్తుంది. నేను ఇన్ఛార్జ్ నాకు లేకుండా నీకు ఎవరు స్టార్ట్ చేయించాలని నేను అలా కార్పొరేటర్ ఎమ్మెల్యే చేసుకుంటా. నువ్వు నాకు చెప్పాలి కదా ప్రభాకర్. సరే నీకు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, నేను కాదంటలేను. నువ్వు నా ప్రమేయం లేకుండా నా ఏరియా ఎట్లా సీఎం గారి ఫండ్ ఎమ్మెల్యే గారిదా కార్పొరేటర్దా నాకు చెప్పు. మరి నువ్వు ఇంకెక్కడ ఉంటే చూస్ చేసుకో. ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు అవ్వలేదు కదండి. ఇప్పుడు అవన్నీ ప్రాపర్టీని డ్యామేజ్ చేయాలి. రిటైనింగ్ వాళ్ళు ఈ లైన్ వేసిన తర్వాత ఒక పైప్ వరకే నీకు ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుంది. ఒక పైప్ వరకే డ్యామేజ్ అవుతుంది కదా. ఏదైనా మాకు ఈ ప్రపోజల్ వద్దు సార్. ఈ లైన్ వదిలేసేయి. నువ్వు ముంగలు ఇంకెక్కడ చూస్ చేసుకో చెయ్యి. కానీ నువ్వు చేసింది నలుగురికి మంచిగా అవుతుంది అంటే మాత్రం చేయాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.